అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైరహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల హేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణతాం సర్వసంపత్ప్రదాత్రీం. హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఇవాళటి నుంచి లలితా సహస్రనామ స్తోత్ర భాష్యాన్ని అయితే చెప్పుకుందాము. ముందుగా అసలు లలిత అనే పదానికి అర్థం ఏంటి, అసలు ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎవరు రచించారు, అసలు మన దాకా ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎలా వచ్చింది అనేదైతే మనము ఇవాళ చెప్పుకుందాము. అసలు లలిత అనే పదానికి అర్థం ఏంటి? అసలు లలిత అంటే లాలించేది అని అర్థము. ఆ తల్లి మనల్ని అందరినీ లాలిస్తుంది కాబట్టి ఆవిడని మనం ఏమంటున్నాము? లలిత అని అంటున్నాము. అసలు ఈ లలితాదేవి ఎక్కడుంటుంది? ఈ లలితాదేవి ఎక్కడుంటుంది అంటే మణిద్వీపంలో ఉంటుంది. అందరికీ తెలుసు అమ్మవారు మణిద్వీపవాసిని. మణిద్వీపంలో పంచబ్రహ్మలను మంచంగా చేసుకొని ఆ మంచం మీద కామేశ్వరుడి ఒడిలో ఎడమ తొడమ పైన అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఆయనని కామేశ్వరుడు అంటున్నాము, ఆ అమ్మవారిని కామేశ్వరి దేవి అని అంటున్నాము. ఆ అమ్మవారే లలితాదేవి. ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశము, ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో పుష్పబాణాలు పట్టుకొని అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అసలు ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎవరు రాశారంటే ఇక్కడ మనకి లలితా సహస్రనామ స్తోత్రం లో చూస్తే ఏమనుంటుంది? వశిన్యాది వాగ్దేవత ఋషి అని ఉంటుంది. అంటే వశిన్యాది వాగ్దేవతలు ఈ సహస్రనామ స్తోత్రాన్ని రాశారు. ఎందుకు రాశారు అంటే ఎవరి ఆజ్ఞతో రాశారు వీళ్ళు ఈ సహస్రనామ స్తోత్రాన్ని? లలితాదేవే వాళ్ళని రాయమని వాళ్ళకి ఆజ్ఞ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఈ ఆమె చెప్పడం వలన వీళ్ళు లలితా సహస్రనామ స్తోత్రాన్ని అయితే ఈ 8 మంది వాగ్దేవతలు కలిసి లలితా సహస్రనామ స్తోత్రాన్ని రాస్తారు. రాసి దాన్ని మళ్ళీ ప్రచురణం చేయాలి కదా, అంటే పబ్లిష్ చేయాలి కదా. అది ఎక్కడ జరిగింది? మొదట ఈ లలితా సహస్రనామ స్తోత్ర పఠనం ఎక్కడ జరిగింది అంటే మణిద్వీపంలో జరిగింది. మరి అమ్మవారు తన కోరిక మేరకు రాయించుకున్న సహస్రనామ స్తోత్రము మణిద్వీపంలో జరగడంలో సందేహమే లేదు. అలాంటి మొదటి పఠనం మణిద్వీపంలో ఎలా జరిగిందట? కోటి బ్రహ్మాండాల నుంచి మనకు తెలుసు అనంత కోటి బ్రహ్మాండాలు. ఈ భూమి ఒకటే కాదు, ఎన్నో కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్ని కోట్ల బ్రహ్మాండాలకి అన్ని కోట్ల విష్ణువులు, అన్ని కోట్ల బ్రహ్మలు, అన్ని కోట్ల కుమారస్వాములు, అన్ని కోట్ల విష్ణువులు, అన్ని కోట్ల శివుళ్ళు, అంతమంది దేవతలు ఉన్నారనమాట. మణిద్వీపం ఏంటి? మణిద్వీపం అనేది ఒకటే. ఆ మణిద్వీపంలో ఉండి నడిపించేది, ఈ బ్రహ్మాండాలన్నింటినీ నడిపించేది ఆ తల్లి. ఆ తల్లి సభ ఎలా ఉందంట ఆ రోజు? ఆ అనంత కోటి బ్రహ్మాండాల నుంచి అనంత కోటి మంది విష్ణువులు, అనంత కోటి మంది శివుళ్ళు, అనంత కోటి మంది బ్రహ్మలు, ఇంకా అనంత కోటి దేవతలు, అంటే ఆయా బ్రహ్మాండానికి సంబంధించిన అందరు దేవతలు ఆ సభకి విచ్చేశారంట. ఆ సభలో వేదిక పైనేమో వశిన్యాది వాగ్దేవతలు, అక్కడ పంచబ్రహ్మల మంచం మీద కామేశ్వరుడు, కామేశ్వరి దేవి, ఆ లలితా త్రిపుర సుందరి దేవి కూర్చుంది. అటువైపు లక్ష్మీదేవి, ఇటువైపు సరస్వతీదేవి చామరాలు వీస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మాండాలన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఆ రోజు మణిద్వీపంలోనే ఉన్నాయి. ఆ మణిద్వీపంలో ఆ అనంత కోటి బ్రహ్మాండాల దేవతలందరి ముందు ఆ వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి సైగ మేరకు పఠనాన్ని మొదలుపెట్టారంట. ఆ లలితా సహస్రనామ స్తోత్రం ముందు అలాగా ఆ వేదిక పైన మణిద్వీపంలో మొదటి పఠనం అయితే జరిగింది. ఆ వేదిక పైన మరి ఆ సహస్రనామ స్తోత్రం మణిద్వీపంలో జరిగితే మన దాకా ఎలా వచ్చింది అన్న సందేహం కలిగి ఉంటుంది. ఇప్పుడు చూద్దాము అక్కడ మన దాకా ఎలా వచ్చింది ఆ సహస్రనామ స్తోత్రము. మరి అనంత కోటి బ్రహ్మాండాల నుంచి దేవతలు వెళ్ళినప్పుడు మన బ్రహ్మాండం నుంచి కూడా వెళ్తారు కదా. అలాగా హయగ్రీవుడు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని అగస్త్యుడికి చెప్పాడు. అలాగా ఈ లలితా సహస్రనామ స్తోత్రం మన దాకా వచ్చింది. అన్ని సహస్రనామాలు
ఒక ఎత్తు అయితే, మనం చదివే లలితా సహస్రనామ స్తోత్రం మాత్రం మరొకటి అని చెప్పొచ్చు. అన్నిటితో దీనికి అసలు పోటీ సరిపోనే సరిపోదు. ఎందుకంటే ఏ సహస్రనామ స్తోత్రమైనా మనుషులచే రచించబడింది అయి ఉంటుంది. కానీ ఇది సాక్షాత్తు అమ్మవారి అమ్మవారి కోసం అమ్మవారి ఆజ్ఞతో రచించబడిన స్తోత్రం కాబట్టి దీనికి ప్రత్యేకమైన స్థానం. అందుకే ఈ లలితా సహస్రనామ స్తోత్రం చదివితే కోరికలు నెరవేరుతాయని, రోగాలు పోతాయని రకరకాల నానుళ్ళు ప్రపంచంలో ఉన్నాయి. ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో అంతర్లీనంగా అంటే లోపల ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీ విద్యకి సంబంధించిన మూల మంత్రాలు దీంట్లో అంతర్లీనంగా కలిగి ఉన్నాయి అనేది కూడా ఉంది. అందుకే ఇది చదవడం వల్ల ఏ కోరికైనా నెరవేరుతుంది అని మనం చెప్పవచ్చు. అసలు అమ్మవారిని వర్ణించడానికి 1000 నామాలు ఏం సరిపోతాయండి? ఇక్కడ చూడండి, సహస్రనామ స్తోత్రం అంటే అనంతమైన సహస్రం అంటే 1000 అని అంటారు. కాదు, 1000 కన్నా అనంతం అంటే లెక్క పెట్టలేనన్ని అని అర్థం అనమాట. అంటే లెక్క పెట్టలేనన్ని నామాలు. అంటే అమ్మవారిని పొగడడానికి మనం 1000 నామాలతో పొగడగలం కానీ అసలు 1000 నామాలతో మనం పొగిడినా సరిపోతుందా? అమ్మవారిని వర్ణించగలమా? అమ్మవారు కొలవలేనిదట. అంటే మనం 2 అర్థాలు దీనికి. అమ్మవారిని మనం ఎంత ఎత్తు, ఎంత పొడవు, ఎట్లా ఉంటుంది అని కొలవలేనిది, మనం పూజించలేనిది. అంటే మనం పూజ చేయలేము అమ్మవారికి. అంటే అసలు మన చేత ఆమెని కొలవడానికి మనం సరిపోము అని దీని అర్థం అనమాట. అంటే మన అమ్మవారిని కొలవడానికి ఏమాత్రమూ సరిపోము. ఆమె గురించి వర్ణించడానికి ఏం సరిపోతుందండి? ఇప్పుడు మనం ఉన్నాము, మనకి ఒక అమ్మ ఉంటుంది. అలాంటి అందరి అమ్మలని బిడ్డలని అందరినీ కన్నామా ఆమె. అందరి అమ్మల కన్నా ఈ అమ్మ అని అంటాం. అంటే అమ్మలని కూడా కన్న తల్లి కాబట్టి ఆమెని మించిన తల్లి బ్రహ్మాండంలో ఎవ్వరూ లేరు. ఏ బ్రహ్మాండం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎటువైపు వెళ్ళినా అమ్మ అంటే ఆమెని, అమ్మ అని పిలిస్తే చాలా ఆమెని అట్లా కరుణ ధార కురిపిచ్చేస్తుంది మన మీద. అట్లాంటి అమ్మని మనం ఎంత అని పొగడగలమండి? 10 నామాలు, 1000 నామాలు, 1,000,000 నామాలు కూడా అమ్మవారిని కొలవడానికి సరిపోవు అని అనడంలో ఆశ్చర్యమే అవసరం లేదు. ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి సౌందర్యం గురించి, సగుణ రూపం గురించి, నిర్గుణ రూపం గురించి, అంటే శరీరంతో ఉంటే అమ్మవారు ఎలా ఉంటుంది, జ్ఞాన రూపంలో అమ్మవారు ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఈ సహస్రనామ స్తోత్రంలో వర్ణించడం అయితే జరిగింది. ఈ సహస్రనామ స్తోత్రం చదవాలన్నా ఎంతో అదృష్టం ఉండాలండి. ఊరికే ఆ అమ్మవారిని కొలవాలన్న ఆలోచన రావాలన్నా కూడా మనం ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప అమ్మవారిని కొలవాలన్న ఆలోచన కూడా మన మనసులోకి రాదు. అంటే అమ్మవారిని పూజించడం అనేది అసలు మామూలు విషయంగా అసలు పరిగణించకూడదు. ఎందుకంటే అమ్మవారిని కొలవాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అమ్మ అన్న పేరు పలకాలంటే మనకి అదృష్టం ఉండాలి. ఆ తల్లికి ఎన్ని నామాలు పిలిచినా అమ్మ అని పిలిస్తే కరిగిపోతుంది. ఈ సృష్టినంతటినీ అమ్మవారు సృష్టించింది. ఆ అమ్మని అసలు అమ్మని మనం తలుచుకోవాలన్నా ఎంత అదృష్టం చేసుకోవాలండి. అది ఎన్నో దేశాలున్నాయి. ఈ భూమినే చూడండి, ఈ భూమి మీద ఎన్నో దేశాలున్నాయి, ఎన్నెన్నో భాషలున్నాయి, ఎన్నెన్నో వర్గాలు, వర్ణాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి. కానీ ఎవరు కూడా మన భారతదేశంలో వాళ్ళు తప్పించి ఎవరు కూడా అమ్మవారిని కొలవలేని పరిస్థితి. అంటే వాళ్ళెవరికి కూడా గురించి తెలియదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనం ఎంత పుణ్యం చేసుకుంటే ఈ నేల మీద పుట్టుంటాము. ఈ నేల మీద పుట్టి కూడా అందరూ అమ్మవారిని తలుస్తున్నారా? లేదు. చాలామంది ఎవరి జీవితాలలో వాళ్ళు, కష్టాలలో వాళ్ళు ఇమిడిపోయి అవి దాటడానికి చేసే ప్రయత్నంలోనే సరిపోతుంది. కానీ ఎవరు కూడా అమ్మవారి కోసం తలవడం కానీ, ఆమె పేరు పలకడం కానీ ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేయట్లేరు. అలాంటిది తలుచుకునే వాళ్ళు ఎంత అదృష్టం చేసుకుని ఉంటే అమ్మవారిని తలవాలన్న ఆలోచన, అమ్మవారితో ఎన్నో జన్మలలో అమ్మవారితో వాసనలు లేకపోతే, అంటే అమ్మవారికి మనకి ఎంతో భక్తి, పూజ అలాంటిది ఏదో లేకపోతే ఒక జన్మలో అమ్మవారి కోసం జీవితం గడపాలన్న ఆలోచన కానీ, అమ్మవారినే ఇంకా సర్వం అనుకొని బతకడం కానీ
అసలు జరగవండి. అమ్మవారి ఉపాసన చేయాలంటే ఉపాసన అమ్మవారికి దగ్గరగా ఉండాలి. ఈ ఈ లలితా సహస్రనామ స్తోత్రము శ్రీ విద్యా ఉపాసకులకి ఎంతో విలువైంది. ఆ శ్రీ విద్యా ఉపాసనకి ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి విడదీయలేని సంబంధం ఉంది. అలాంటిది ఆ అమ్మవారిని ఉపాసించాలన్నా కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఇప్పుడైతే మనము మా నామాలలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, మొదట నామం ఏమంటున్నారు? శ్రీమాత అంటున్నారు. అంటే అమ్మవారిని ఫస్ట్ పలకడమే ఏమంటున్నారు? అమ్మ అంటే శ్రీమాత, అందరికీ ఆవిడే అమ్మ. అంటే ఇక్కడ శ్రీమాత సృష్టించేది. అమ్మ అంటే అమ్మ అంటే ఏంటండి? ఇక్కడ అందరూ తల్లి కడుపులో నుంచే బయటికి వస్తారు. అవి ఏ జంతువులకైనా తల్లి ఉంటుంది, వాటికి తెలియదు అంతే. మన ఏదైనా ప్రేమ మాత్రం తెలుస్తుంది కదండి. అలాగే మనుషులకి తల్లి అంటే ఏదైనా ఒక దాని నుంచి పుట్టాలి అంటే అది మాతృస్వరూపము. అలాంటి మాతృస్వరూపం ఎవరంట? అమ్మవారు మాతృస్వరూపం. అందుకే అన్ని ఆమె నుంచే పుడుతున్నాయి. అంతా సృష్టి చేస్తుంది ఆమెనే. కాబట్టి మొదట ఏమంటున్నారు? ఆమెని మొదట వర్ణించడమే అద్భుతమైన మాటతో శ్రీమాత అని పలికేస్తున్నారు. శ్రీ మహారాజ్ఞి అంటున్నారు. ఇక్కడ రెండో నామం చూడండి, శ్రీ మహారాజ్ఞి అంటే అమ్మవారు మహారాణి అంట. రాణులకే రాణి, మహారాజ్ఞి. ఆమెని మహారాజ్ఞి అంటున్నారు. ఎందుకు మహారాజ్ఞి అని ఎందుకు అంటున్నారు? అన్నీ ఆమె ఆజ్ఞల చేత జరపబడుతున్నాయి కాబట్టి. మీరు ఒకటి గమనిస్తే సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. మొత్తం సమయం ఎక్కడ కూడా ఆగకుండా జరుగుతుంది. ఏది ఎలా జరగాలి, ఎప్పుడు ఏది పుట్టాలి అంటే ఏదైనా కూడా అమ్మవారి ఆజ్ఞతోనే జరుగుతుంది. పొద్దునంతా పని చేసుకున్న మనం రాత్రి కాగానే అమ్మవారి ఒక మాయలాగా అందరం నిద్రపోతున్నాం. ఎలా? అమ్మవారి ఆజ్ఞ అంతే. అమ్మవారి మాయ అది. అమ్మవారు అన్నీ తన ఆజ్ఞలతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఎవరి మనసులో ఏ సంకల్పం వచ్చినా అది అమ్మవారి లీలే, అమ్మవారి ఆజ్ఞని. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడ చూడండి, అంటే అమ్మవారు శ్రీ మహారాజ్ఞిలో ఇందాక గమనించినట్టయితే ఇక్కడ విష్ణువులాగా, ఇందాక అమ్మ సృష్టికర్త బ్రహ్మలాగా శ్రీమాతలాగా సృష్టి అయితే ఎలా చేస్తుందో శ్రీ మహారాజ్ఞి అలాగే అమ్మవారు ఆజ్ఞలతో విష్ణువులాగా స్థితికారకురాల్లాగా స్థితిని అంటే జరుపుతున్నదన్నీ తన ఆజ్ఞలతో. ఈ సమయం ఇలా గడుస్తున్నది అంటే అమ్మవారి ఆజ్ఞ వల్లని. అంటే స్థితి ఈ విష్ణువు రూపంలో అంతటా వ్యాపించి స్థితికారకాన్ని కూడా అమ్మవారే నిర్వహిస్తుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడ సింహాసనేశ్వరి అమ్మవారిని ఇక్కడ ఏమంటున్నాడు? సింహాసనం మీద ఆసీనురాలైన అమ్మవారని అనొచ్చు. శ్రీమత్ సింహాసనేశ్వరి సింహమునే ఆసనంగా అమ్మవారు ధరించింది అని కూడా అనొచ్చు. అలాగే ఇక్కడ ఈ నామం చూసుకున్నట్టయితే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఇక్కడ లయము అంటే శివుడిలాగా అన్ని తనలో లయం చేసుకుంటుంది. చివరకు అన్ని ఎక్కడికి వెళ్ళి కలుస్తాయి అంట? అన్ని అమ్మవారిలో లీనమైపోతాయి. ఎవరమైనా, మీరైనా, నేనైనా, ఏ జంతువైనా, ఏ పువ్వు అయినా చివరికి ఆత్మస్వరూపంగా అందరూ అమ్మవారిలో అంటే అనంతంలో కలిసిపోవాల్సింది. అనంతం అంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ అమ్మవారే అంతటా అమ్మవారిలో లీనమవ్వాల్సింది. కాబట్టి సృష్టి అంటే సృష్టించేది ఆమెని, మహారాజ్ఞి తన ఆజ్ఞలతో అంతా పాలించేది ఆమెని, చివరికి తనను లయం చేసుకునేది కూడా ఆ అమ్మవారే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ తర్వాత నామంలో ఏమన్నా చూడండి, చిదగ్నికుండ సంభూత. అమ్మవారు ఎక్కడి నుంచి ఉద్భవించింది? చిదగ్నిగుండం నుంచి. చిదగ్నిగుండం అంటే ఇక్కడ మనం లలిత బండాసుర వధ కోసం అమ్మవారు చిదగ్నిగుండం దేవతలు చిదగ్నికుండాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ చిదగ్నికుండం నుంచి అమ్మవారు పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణాలతో ఎర్రటి రూపంతో అమ్మవారు ఉద్భవించిందంట. అలా అక్కడ దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది. దీని బాహ్యార్థం ఏదైతే అంతరార్థం చూడండి. చిత్ అంటే జ్ఞానము. అంటే అమ్మవారు జ్ఞానం నుంచి పుట్టింది. జ్ఞానం అనే అగ్నిగుండం నుంచి పుట్టింది. అంటే జ్ఞానం అనేది ఒక కట్టెలు లేకుండా మన లోపల వెలుగుతున్న అగ్ని లాంటిది. ఆ అగ్నిలో నుంచి అమ్మవారు పుట్టిందట. ఎందుకు పుట్టిందంట? దేవకార్య సముద్యత, దేవకార్యాలను నిర్వహించడానికి పుట్టిందంట. అంటే ఇక్కడ బండాసురుడి వధ గురించి మనం చూస్తే, బాహ్యార్థం చూస్తే, బండాసురుని వధించడానికి అమ్మవారు పుట్టింది కాబట్టి అది దేవకార్యం కదా. రాక్షసుల్ని వధించడమే దేవకార్యము కాబట్టి రాక్షసుల్ని వధించడానికి పుట్టింది కాబట్టి దేవకార్య సముద్యత అని అంటున్నారు. అదే మనలో ఉన్న రాక్షసులు ఎవరు? మరి రాక్షసుల్ని వధించడమే దేవకార్యం అయినప్పుడు రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. అజ్ఞానం అనే రాక్షసులు, అహంకారము, అజ్ఞానము,
ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో గుణాలు. బద్ధకము ఇలాంటివి చాలా గుణాలున్నాయి. అవన్నీ మనకి రాక్షసులే. అంటే మనల్ని పైకి రాకుండా లోపలికి తొక్కేసే రాక్షసులు. అంటే ఇప్పుడు మన జీవితంలో మనం బాధపడుతున్నామంటే వాటి వల్లే కదా! కొన్ని మంచి గుణాలు, చెడు గుణాలను మనం విడదీసినప్పుడు చెడు గుణాల వల్లనే కదా మనం బాధపడుతున్నాము. ఆ చెడు గుణాలను ఆ అజ్ఞానాన్ని అన్నిటిని తొలగించి అంటే వధించడానికి ఆ జ్ఞానం అనే అగ్నిగుండంలో నుంచి అమ్మవారు పుడుతుందంట. ఇక్కడ చూడండి అమ్మవారు ఎవరు? జ్ఞాన స్వరూపిణి. ఆమె జ్ఞానం రూపంలో మనలో నిత్యం ప్రకాశించే తల్లి. కాబట్టి ఎవరైతే అమ్మవారి స్మరణలో ఉంటారో వాళ్ళలో చిదగ్నికుండ సంభూత చిదగ్నికుండం నుంచి ఎలా అయితే పుట్టిందో ఆ జ్ఞానంలో నుంచి అలా అమ్మవారు పుట్టి మనలో ఉన్న మనం ఉన్న చెడు గుణాలన్నిటినీ వధించి మనల్ని ముందుకు నడిపే తల్లి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఏమంటున్నాడు? అమ్మవారు ఎట్లా ఉందంట? ఉద్యద్భాను సహస్రాభ ఉదయిస్తున్న 1000 సూర్యుల వెలుగుతో ఉందంట. 1000 సూర్యుల సహస్రాభ అంటే ఇక్కడ ఏంటి? సహస్రం అంటే 1000 అనే అర్థం కాదు. అనంతమైన సూర్యుళ్ళు అంటే కొన్ని కోట్ల సూర్యుళ్ళు. అసలు మనం లెక్క పెట్టలేనన్ని అన్ని సూర్యుళ్ళు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ఎరుపుదనం ఉంటుందో అంత ఎర్రగా ఉందంట అమ్మవారు. ఆ అమ్మవారు ఎలా ఉందంట? 4 చేతులు కలిగి ఉందంట. ఆ 4 చేతులలో ఏం ధరించిందో తరదనామాలలో చెప్తున్నా చూడండి. రాగస్వరూప పాషాఢ్య. ఇక్కడ ఏమంటారు? రాగస్వరూప పాషాఢ్య. రాగం అంటే ఏంటి? ఇష్టము. మనకి మనము ఒక పువ్వు చూస్తాము, అది ఇష్టం అనిపించి కోస్తాము. లేదంటే మనకు ఒక నగనో ఒక బట్టలు ఏదైనా నచ్చితే దాన్ని మనం ఇష్టం, నాకు అది ఇష్టం. ఒక కూర మనకి ఇష్టం అంటే నాకు ఆ కూర అంటే ఇష్టం అని అంటాం. అంటే ఇష్టం అంటే ఏంటి? మనకు నచ్చుతుంది కాబట్టి దాన్ని ఇష్టం అంటున్నాం. అలాంటి ఇష్టాలని కలిగించేది అలాంటి ఇష్టాలని ఎలా ఉందంటే మన లోపల ఇష్టాన్ని తీసేసేది అంటే రాగస్వరూప పాషాఢ్య. ఆ పాశం ఆ ఇష్టం అనే పాశం మన మీద వేసి అమ్మవారు ఏం చేస్తుందంట? మన మాయలో తోస్తుంది. ఆ మాయను తీసేసేది కూడా ఆమెని. అంటే మన లోపల ఉన్న ఇష్టాలను మనం తొలగించుకుంటే మనకు అన్నీ ఒకేలా ఉంటాయి. అలాగా ఇష్టాలనే మాయలో పడేసేది ఆమెనే. ఆ మాయలోంచి మనల్ని బయటికి తేవాలంటే మనం ఎవరిని వేడుకోవాలి? ఆ తల్లిని వేడుకోవాలి. ప్రపంచం అంటేనే ఒక మాయ. ఇక్కడ చూడండి తర్వాత ఏమంటున్నాడు? క్రోధాకారం కుశోజ్వల. క్రోధము అహంకారము అనే ఏమంటున్నాడు? ఇక్కడ క్రోధాకారం కుశోజ్వల ఏమంటున్నాడు? అహంకారము క్రోధము ఇలాంటివి అంకుశాన్ని పట్టుకొని ఉందంట. ఏమంటున్నాడు? అహంకారము క్రోధము అంటే క్రోధం అంటే కోపము, అహంకారం అంటే తెలుసు నేను నేను నేను. అసలు నేననేవాడిని ఎవరన్నా తెలుసుకున్న రోజు ఆ నేనే ఉండదు. ఆ నేను నేను అని అహంకారం మనలో పెంచేదే ఆ అంకుశం. ఆ అంకుశం ఎలా పనిచేస్తుందంట? ఆ నేను అనేదాన్ని మనం నేను 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 అనుకొని ఏదైతే చెలరేగిపోతుంటామో అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంట? ఆ అంకుశంతో మనల్ని దండిస్తుందంట. ఏనుగును ఎలా అయితే అంకుశంతో ఇలా పొడుస్తూ దాన్ని సరైన మార్గంలో నడిపిస్తారో అమ్మవారిని వేడుకునే వాళ్ళని అమ్మవారు ఏం చేస్తుందంట? ఆ ఆ అంకుశంతో దండిస్తూ అమ్మవారు ముందుకు నడిపిస్తుందంట. మనోరూపేక్షు కోదండ. ఇక్కడ చూడండి మనోరూపేక్షు కోదండ అంటే మనస్సు రూపంలో ఉన్న కోదండాన్ని అమ్మవారు ధరించిందంట. కోదండం అంటే ఏంటి? మన విల్లు ఆ చెరుకు విల్లుని ధరించింది. ఎందుకు ధరించింది? చెరుకు అంటే ఏంటి ఇక్కడ? చెరుకు అంటే తీయటిది. ఆ తీపి ఎందుకుంది? ఆ తీయదనానికి అర్థం ఏంటి? మనసు తీపి. మనసుకి ఇష్టమైనవి ఏంటి? ఏదైనా మంచిదే అంటే అనుకూలంగా ఉన్నదే మనసుకు నచ్చుతుంది. అలాంటి మనసు తీపిదనం మనసుకి ఎక్కువ. అలాంటి అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మవారు చెరుకు విల్లును ధరించిందంట. ఆ తీపిని సూచిస్తూ మనసు రూపంలో. ఏమంటున్నాడు? పంచతన్మాత్ర సాయక 5 పుష్పబాణాలను అమ్మవారు ధరించిందంట. ఏమంటున్నాడు? 5 పుష్పబాణాలు అంటే ఏంటివి? ఇక్కడ ఇంద్రియాలు మనకి జిహ్వ కానీ నాలుక, చర్మము, కళ్ళు, మనం చెవులు, వాసన, రుచి ఇలాంటివన్నీ ఇంద్రియాలే కదా. ఆ ఇంద్రియాలన్నిటినీ అమ్మవారు పుష్పబాణాల్లాగా 5 పట్టుకొని ఉందంట. మన మీద అవన్నీ ఆ పుష్పబాణాలు ఆ మనసనే చెరుకు విల్లు ఆ 2 పట్టుకొని మన మీద ఆ ఇంద్రియాల మీద ఏమంటారు? ఆ ఇంద్రియాల మీద మనకి వ్యామోహం ఎక్కువయ్యేటట్టు చేస్తుంది కూడా ఆ తల్లి. ఎంత మాయ చేస్తుంది ఆ తల్లి స్వరూపమే మాయా స్వరూపిణి. ఏమంటున్నారు చూడండి. అది అలాగా పుష్పబాణాలు మన మీద వేస్తూ ఆ ఇంద్రియాలలో మనం పడి మునిగిపోయి ఉంటాం అనమాట. ఎప్పుడు మనకి నచ్చిందే రుచి బాగున్నది తినాలని మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే వినాలని అనిపిస్తుంది. ఏదైనా చూడ్డానికి సొంపుగా ఉన్నది చూడ్డానికి ఇంకా ఎక్కువ చూడాలని ఆలోచిస్తూ ఉంటాము. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారి మాయ.
కాబట్టి ఏమంటారు, ఆ మాయలోంచి బయటికి తీయాలన్నా ఆ తల్లియే మనకి దిక్కు. కాబట్టి ఏదైనా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే అమ్మని చేరుకోవడం ఇంకా సాధ్యం. ఎవరైతే అమ్మని చేరుకోవాలి, అమ్మవారిని చేరుకోవాలని ఎప్పుడు ప్రయత్నిస్తుంటారో అమ్మవారు ఒక్కొక్క మాయ తొలగిస్తూ అమ్మవారి దగ్గరికి ఒక్కొక్క మెట్టు వేస్తూ అమ్మవారి దగ్గరికి తనని చేర్చుకుంటుందంట. అలాగా ఆ మాయ తొలగాలంటే మనం ఏం చేయాలి? ఆ తల్లిని శరణు వేడాలి. ఇక్కడ చూడండి, నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఇక్కడ చూడండి, నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అమ్మవారు ఎలా ఉందంట, అగ్నివర్ణాలు అంటే ఎర్రటి సూర్యుడి వెలుగులైతే ఎలా ఉంటాయో అమ్మవారు అలాంటి వెలుగులు కలిగి ఉందంట. అంటే అమ్మవారిలోనే ఆ బ్రహ్మాండాలన్నీ, ఎర్రటి బ్రహ్మాండాలన్నీ ఆమెలోనే ఇమిడి ఉన్నాయంట. ఆ ఇమిడి ఉన్న బ్రహ్మాండాలన్నీ ఎలా ఉన్నాయి, ఆ ఎర్రటి కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ కాంతులు అమ్మవారి శరీరం నుంచి అలా వస్తున్నాయి అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ. ఇక్కడ చూడండి, చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ. అమ్మవారి అమ్మవారి కురులు ఎలా ఉన్నాయంట. ఇక్కడ అమ్మవారి అగ్నిగుండం నుంచి ఉద్భవించింది కదా, అప్పుడు పాదాల దగ్గర నుంచి కాకుండా అందుకని ఏం చేస్తున్నారు, తల దగ్గర నుంచి వర్ణిస్తున్నాడు. అంటే ఆ ముందు అమ్మవారి తల బయటికి వచ్చింది కాబట్టి, ఇప్పుడు హోమగుండం నుంచి పైకి వచ్చేటప్పుడు తల ముందుగా పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ ముందు తల దగ్గర నుంచి వర్ణించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, అమ్మవారి కురుల గురించి ముందుగా వర్ణిస్తున్నారు. ఆ అమ్మ కురులు ఎలా ఉన్నాయంట, ఆ కురులు యముని తేజస్తో నల్ల కురులు ఉన్నాయంట అమ్మవారికి. ఆ కురులలో ఆ కురులు ఎలా ఉన్నాయంట, చంపక అశోక పున్నాగ ఇలాంటి పువ్వులన్నీ వాసనలు ఆ కురులు గుబాలిస్తున్నాయంట. అలా అమ్మవారి కురులని ఎంత అందంగా వర్ణిస్తున్నారో చూడండి. అమ్మవారి కిరీటము కురువిందమణులతో మెరిసిపోతుందంట. అంటే ఆ కురువిందమణులు అంటే ఏంటి, కురువిందమణులు అంటే దానిమ్మ గింజల్లాగా ఎర్రగా ఉంటాయంట. అంటే ఇవి ఏమని అంటాము, కెంపులు. ఈ పద్మరాగాలు ఈ కెంపులు అంటారు కదా, అలాగా ఎర్రగా ఉన్నాయంట. ఇవి స్ఫటికం నుంచి పుట్టినవి కావు. ఈ మణులు ప్రత్యేకమైనవి. రావణగంగా అనే నదీ తీరంలో మాత్రమే దొరుకుతాయని వీటి గురించి అయితే రాసి ఉంది. ఏమంటున్నాడు, ఈ కురివింద మణులు అనేవి అమ్మవారి ఎర్రటి మణులు అమ్మవారికి కిరీటంలో ధరించి అమ్మవారు ఉందంట. ఇక్కడ చూడండి, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అమ్మవారి నుదురు ఎలా ఉందంట, ఇక్కడ చూడండి ఎంత బాగా వర్ణిస్తున్నారు. అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు, సగంగా ఉంటాడు చంద్రుడు అష్టమి రోజు. ఎందుకంటే చంద్రుడు తరుగుతూ పెరుగుతూ ఉంటాడు కాబట్టి అష్టమి రోజు ఎలా ఉంటాడంట, సగం చంద్రుడు. ఆ సగం చంద్రుడు అమ్మవారి నుదురు ఆ సగం చంద్రుడు లాగా ఉందంట. ఆ నుదురు చంద్రుడిలాగా తెల్లగా అర్ధచంద్రాకారంలో మెరిసిపోతూ ఉందంట. ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఆ తల్లి మొహం ఎలా ఉందంట, చంద్రుడిలాగా నిండు గుండ్రటి చంద్రుడిలాగా ఉందంట. ఇక్కడ మృగనాభివిశేషక అంటే మృగము నాభి నుంచి పుట్టినది కస్తూరి. ఆ కస్తూరి బొట్టు అమ్మవారు ధరించి ఉంటుంది కాబట్టి ఏమంటున్నారు, ముఖచంద్ర కలంకాభ. ఆ చంద్రుడి మొహమే, నిండు చంద్రుడు ఎలా ఉంటాడో అమ్మవారి మొహం అలా ఉందంట. ఆ అమ్మవారి నుదురేమో ఆ అర్ధచంద్రకాలంలో అష్టమి నాడు చంద్రుడిలా ఉంటే అమ్మవారి గుండ్రటి మొహం ఏమో ఆ కళ్ళు ముక్కు పెదవులతో చంద్రుడి పైన మనం పౌర్ణమి చంద్రుడిని దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఏదో గుంతలుగా మచ్చలుగా అలా కనిపిస్తుంది కదా అందంగా. అలాగే అమ్మవారి మొహం కూడా ఆ కళ్ళు ముక్కు చెవులతో గుండ్రటి చంద్రుడిలాగా కస్తూరి తిలకం ధరించి ఉందంట. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇక్కడ ఏమంటున్నా చూడండి, అమ్మవారి ముఖము మన్మధుడి ఇల్లులాగా ఉంటే ఆ కనుబొమ్మలంట అమ్మవారి కనుబొమ్మలు ఎలా ఉన్నాయంట, ఆ ఇంటికి తోరణాలలాగా అందంగా ఉన్నాయంట. ఇలా వర్ణించారు చూడండి. ఇక్కడ అమ్మవారి ముఖము మన్మధుని ఇల్లు అయితే ఆ ఇంటి తోరణాలు అమ్మవారి కనుబొమ్మలు. ఇక్కడ చూడండి, వక్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన. అమ్మవారి ముఖము ఒక ప్రవాహం లాగా, ఒక కాంతి ప్రవాహం లాగా. అంటే ఒక కాంతి ప్రసరించేటప్పుడు, అంటే ఒక నది ఒక సముద్రం ప్రవహించేటప్పుడు ఎలా ఉంటుందంట, అలా ప్రవాహం అమ్మవారి ముఖంలోంచి కాంతి రూపంలో అమ్మవారి మొహంలో కాంతి ప్రవాహం అలా ఉందంట. అమ్మవారి మొహం నుంచి కాంతులు అలా వస్తున్నాయి. ఆ ప్రవాహంలో అమ్మవారి కన్నులు ఎలా కనిపిస్తున్నాయంట, చేపల్లాగా, ఒక జత చేపల్లాగా కదలాడుతూ ఉన్నట్టుగా అమ్మవారి కళ్ళు
అంత అందంగా ఉన్నాయంట. అందుకే అమ్మవారిని మనం ఏమంటాము? మీనాక్షి అని అంటాము. మీనాక్షి అంటే చేపల వంటి కన్నులు కలది. అంటే ఆ అమ్మవారి ముఖము ఒక కాంతి ప్రవాహం అయితే, అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయంట? ఒక జత చేపలు అలా కదలాడుతూ ఉన్నట్టు ఎంతో అందంగా ఉన్నాయంట. మనం మిగతా నామాలు తర్వాత పార్ట్‌లో అయితే చూద్దాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.